హలో ఎవ్రీవన్, మీ అందరికీ తమ్నైల్లో చూసినట్టే గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. మన స్పెషల్ టెస్ట్ 1కి సంబంధించిన సిలబస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సోది లేకుండా సుత్తి లేకుండా చాలా తక్కువ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఈ మ్యాథ్స్ మెగా మ్యారథాన్ జరగబోతుంది కదా, ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్ ఫినిష్ చేసుకున్న తర్వాతే ఇంకేమన్నా చదవండి. అది టాపర్స్ కావచ్చు, యావరేజ్ పీపుల్ కావచ్చు. డల్లర్స్ మేము ఫెయిల్ అయిపోతాం, భయపడతాం అనుకునే డోళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్ అయిపోండి. తర్వాత మీరు స్పెషల్ టెస్ట్ అయితే మంచి మార్కులు వచ్చేస్తాయి. ప్రీ ఫైనల్స్ కూడా ఆల్మోస్ట్ వీటి నుంచే కవరేజ్ ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ మన ఫోకస్ స్పెషల్ టెస్ట్ మీదే కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్సే చూపిస్తున్నాను. అండ్ ఏపీ వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ ఫస్ట్ ఫినిష్ చేసుకోండి. డన్. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు పాలినామియల్స్ నుంచి మీకు ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి పాలినామియల్స్ ఉన్నాయి చాప్టర్ ఉన్నా కూడా తెలంగాణ వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఇప్పుడు P(1), P(-1), P(0) ఈ క్వశ్చన్ వండుకొని ఏపీ వాళ్ళకు ఉంది, తెలంగాణ వాళ్ళకు ఉంది. సో ఇది మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇది ఏపీ వాళ్ళకి లేదు, తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఉంది. డ్రా ద గ్రాఫ్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ 7 ఎందుకు ఇచ్చాను, దీంట్లో ఇంపార్టెంట్ మాకు చెప్పండి అంటే మీరు ఎనీ టూ గ్రాఫ్ ఎలా, అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం గ్రాఫ్ ఎలా డ్రా చేయాలనేది మాత్రం నేర్చుకోండి చాలన్నమాట. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవడము, నెక్స్ట్ ఆ జీరోస్కి కోఎఫిషియన్స్కి ఉన్న రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడము, అది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకు ఉంది, మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ఇది ఎక్స్క్లూజివ్లీ తెలంగాణ వాళ్ళకు ఉంది. ఈ 3 - 1 1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియన్స్ ఇచ్చాడు. ఇది ఏపీ వాళ్ళకి లేదు, తెలంగాణ వాళ్ళకు ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా చాలా సార్లు రిపీట్ అయింది. స్పెషల్ టెస్ట్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది, దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత సిమిలర్లీ ఒక క్యూబిక్ పాలినామియల్కి ఇలానే ఇదే మెథడ్, వాల్యూస్ మారింది అంతే, చూసుకోండి. నెక్స్ట్ డివిజన్ అన్నమాట. దీంతో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x-1 - x², ఇది వండుకొని డివైజర్ అనమాట, ఇది డివిడెండ్ అనమాట. ఓకేనా, దీన్ని డివిజన్ చేయండి. వీటన్నిటిని హార్డ్ అనుకుంటే మాత్రం ఈవినింగ్ మన మెగా మ్యారథాన్ కంటిన్యూ అవ్వబోతుంది, జాయిన్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అనమాట, పవర్ 4 ఉంది. దీంట్లో 2 రూట్స్ ఇచ్చేసాడు, అనదర్ 2 రూట్స్ నువ్వు కనుక్కో అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్. చాలా మంది లెంతీ అని ఫీల్ అవుతారు, కానీ చిన్న లాజిక్, ఈజీగానే చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ సిమిలర్. ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఉందంటే ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, లేదా అదే మోడల్లో ఉండే ఎక్సర్సైజ్ ప్రాబ్లం వస్తుంది. కేర్ఫుల్గా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాలా ఈజీ చాప్టర్. అండ్ దీంట్లో ఎవ్రీ టైం ఆల్మోస్ట్ ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్ వచ్చాయి పబ్లిక్ కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరైజేషన్, సింపుల్ కాన్సెప్ట్, ఫ్యాక్టరైజేషన్ నేర్చుకోండి. దాంట్లో ఈ క్వశ్చనే వస్తుందని నేను 100% చెప్పలేకపోతున్నా, కానీ ఫ్యాక్టరైజేషన్ మీద క్వశ్చన్ అయితే పక్కా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫైండ్ 2 నెంబర్స్ హూస్ సమ్ ఇస్ 27, ప్రోడక్ట్ ఇస్ 182. ఇలాంటి టైప్, లేదా కాన్సిక్యూటివ్ అంటే స్టేట్మెంట్ టైప్లో ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసి రూట్స్ కనుక్కోమంటారు. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. కాకపోతే వితౌట్ ప్రాక్టీస్ ఆ క్వశ్చన్ ఇంతవరకు చూడకుండా ఎగ్జామ్ హాల్కి పోతే మాత్రం కొద్దిగా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి మనకు ఫ్యాక్టరైజేషన్ ద్వారా రూట్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వైర్స్, ఆ మెథడ్ యూజ్ చేసి కనుక్కోమన్నాడు. దీన్ని స్టెప్ బై స్టెప్ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ కూడా ఉంది, మీకు కావాలంటే ఈరోజు ఈవినింగ్ సెషన్ మళ్ళీ మిస్ అవ్వకండి. ఓకేనా, డన్. తర్వాత సేమ్ చెప్పానుగా స్టేట్మెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిస్క్రిమినెంట్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి డిస్క్రిమినెంట్ కనుక్కో, ఆ డిస్క్రిమినెంట్ కనుక్కొని అది రియల్ రూట్సా కాదా చెప్పు అంటున్నాడు. అంతే కదా, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 రియల్, ఈక్వల్ టు 0 రియల్ అండ్ ఈక్వల్, లెస్ దెన్ 0 ఇమాజినరీ రూట్స్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మర్చిపోకుండా తీసుకొని ఆ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టుకొని చదువుకోండి. ఓకేనా, డోంట్ ఫర్గెట్. Find the values of k for each of the following quadratic equation so that they have 2 equal roots. Very important. ఈ రెండు చూసుకోండి. ఓకేనా, k వాల్యూ కనుక్కోవాలి, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అన్నాడు. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాన్ని వేస్తే చాలు. ఓకే. నెక్స్ట్ చాప్టర్ ప్రోగ్రెషన్స్. మనం ఈ సండేనే
మెగా మ్యారథాన్లో ఫినిష్ చేసుకున్నాం. ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా చేస్తాను, మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. సో 31st టర్మ్ కనుక్కోమంటున్నాడు, 11th టర్మ్ ఇచ్చాడు, 16th టర్మ్ ఇచ్చాడు. అలాంటిది 17th టర్మ్కి 10th టర్మ్కి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఈ రిలేషన్ అర్థం చేసుకొని కామన్ డిఫరెన్స్ కనుక్కోండి అంటున్నాడు. నెక్స్ట్ సుబ్బారావు ప్రాబ్లం. సుబ్బారావు ఎవరో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం పబ్లిక్ ఎగ్జామ్లో చాలా సార్లు అయితే నేను చూసిన. ఓకేనా, డన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11 ప్రాబ్లమ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సమ్ మీద 14 టర్మ్స్ సమ్ ఇచ్చాడు, 20th టర్మ్ కనుక్కో అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్, ఫార్ములాస్ నేర్చుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ ప్రాబ్లము చాలాసార్లు రిపీట్ అయ్యింది. మనం దీన్ని మొన్న కూడా సాల్వ్ చేసాము. చాలా ఇంపార్టెంట్, సొల్యూషన్ చాలా ఈజీ, కన్ఫ్యూజన్ అవ్వకండి. 3 క్వశ్చన్లు అడిగాడు కదా అని పెద్ద క్వశ్చన్ అనుకోకండి, చాలా సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఇచ్చాడు, తర్వాత ఉండుకొని కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఇంకేం అడుగుతున్నాడు, హౌ మెనీ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఆ సిరీస్లో, నెక్స్ట్ దాని సమ్ ఎంత అని అడుగుతున్నాడు. నెక్స్ట్ సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఇచ్చాడు, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఇచ్చేసి సమ్ ఆఫ్ 51 టర్మ్స్ అన్నాడు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఇస్ 49, దట్ ఆఫ్ 17 టర్మ్స్ ఇస్ 289. అంటే 7 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఇచ్చాడు, 17 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ ఏమడుగుతున్నాడు అంటే n టర్మ్స్ అడుగుతున్నాడు. అంటే రిలేషన్ ఈ ఎక్స్ప్రెషన్లో వస్తుంది, ఇది ఎక్స్ప్రెషన్లో వస్తుంది, వాల్యూ కాదు. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ప్రోగ్రెషన్లో చివరి 2 ప్రాబ్లమ్స్ జీపీ పైన. తెలంగాణలోకి జీపీ కూడా ఉంది కదా, కాకపోతే ఎక్కువ ఏపీ మీద అడుగుతారు, జీపీ మీద కూడా ఈ 2 మోడల్స్ చూసుకోండి. వాల్యూ మారొచ్చినా మీరు రాసేయగలుగుతారు. ఓకేనా, డన్. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఇవి చూసుకుంటే ఖచ్చితంగా వీటిల్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ కొండుకొని ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ షార్ట్ ఆన్సర్ ఆల్మోస్ట్ వర్టిసెస్ ఇచ్చేసి ఈ వర్టిసెస్ స్క్వైర్ అవుతుందా లేదా, ఐసోస్కెలస్ ట్రయాంగిల్ అవుతుందా లేదా అంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద వై యాక్సిస్. ఇది 4 మార్క్స్ కేపీ వాళ్ళకి రావచ్చు, మీకు 2 మార్క్స్కి రావచ్చు తెలంగాణ వాళ్ళకి. మరి 8 మార్క్స్ ఏది వస్తుంది అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఇస్ ఈక్వి డిస్టెన్స్. ఇవన్నీ కూడా 4 మార్క్సే. ఇవి మీకు తెలంగాణ వాళ్ళకి 6 మార్క్స్, ఏపీ వాళ్ళకి 8 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీకు కూడా 6 మార్క్స్ 4 మార్క్స్ అనుకుంటా ఏపీ వాళ్ళకి, సారీ. ఇప్పుడు ఈ సెక్షన్ ఫార్ములా ఆ పాయింట్ అనేది ఆ లైన్ని ఇంటర్నల్గా కట్ చేస్తుందా ఎక్స్టర్నల్గా కట్ చేస్తుందా అనేది ఇంపార్టెంట్. ఈ వీడియోకు ముందరో ఈ వీడియోకు వెనకాలో ఖచ్చితంగా ఫార్ములాస్ వీడియో అనేది చేశాను. ఆ ఫార్ములాస్ వీడియోకి లింకులో ఫార్ములా పీడిఎఫ్ పెట్టాను. క్లారిటీగా ఫార్ములాస్ ఉన్నాయి, వాటిని యాక్సెస్ చేసుకొని వాటిని ఫస్ట్ చదువుకొని రేపు స్పెషల్ టెస్ట్కి వెళ్ళండి. మార్పు ఏమొచ్చిందో మీరే చూడండి. ఎగ్జామ్ హాల్లో టెన్షన్ ఉండదు ఫార్ములాస్ వస్తే. ఓకేనా, డన్. సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. చాలా సింపుల్. నెక్స్ట్ 4 వర్టిసెస్ ఇచ్చేసాడు, పారలలోగ్రామ్ కి వర్టిసెస్ అంట xy, ఈ అన్నోన్ కోఆర్డినేట్స్ ని కనుక్కోమంటున్నాడు. కన్ఫ్యూజన్ ఉంటే మ్యారథాన్ సెషన్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ సేమ్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. ఈ 2 పాయింట్స్ ఇచ్చేసి ఆ లైన్ సెగ్మెంట్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తే ఆ 3 పాయింట్స్ ఏందో కనుక్కో అన్నాడు. ఇదే ప్రాబ్లం మనం మొన్న చేసాము. ఓకేనా, డన్. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ ట్రయాంగిల్ మీద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది కదా, ½ × x1 × y2 - y3 + x2 × y3 - y1 + x3 × y1 - y2. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చూసుకోండి. నెక్స్ట్ స్లోప్ కనుక్కోమంటున్నాడు. స్లోప్ ఫార్ములా y2 - y1/x2 - x1 అన్నమాట. 2 పాయింట్స్ ఇచ్చేసాడు, సింపుల్. ఈ 3 ప్రాక్టీస్ చేయండి. ఈ 3 ఒకటి 1 మార్క్ వచ్చేస్తుంది, లేదా బిట్స్లో అయినా వస్తుంది. అండ్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఏంటంటే ఇప్పుడు ఇలా మరిగా క్వశ్చన్ ఇచ్చేస్తాడు, కన్స్ట్రక్ట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేసి కనుక్కోవాలి. కన్స్ట్రక్షన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట, అదొకటి. నెక్స్ట్ ఇలాంటి బిట్స్లో ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్. ఆ ఫిగర్ని అబ్జర్వ్ చేసి ఏ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్. ఇవన్నీ చాలా సింపుల్, పెద్ద ఊరికి ఆగిత్తంగా ఇంత పెద్ద ఉంటాయి కానీ చాలా సింపుల్. మన వీడియోలో ఈవినింగ్ మ్యారథాన్ జరుగుతుంది, వీటన్నిటిని సాల్వ్ చేస్తాను. ఈ పీడిఎఫ్లో చూపించే ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేస్తాను. మర్చిపోకుండా జాయిన్ అవ్వండి, మీ ప్రిపరేషన్ అక్కడికి ఫినిష్. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి కూడా అంతే, ఆప్షన్స్ బేస్డ్ ఎంసీక్యూ టైప్ అనమాట. నెక్స్ట్ ఇది మెయిన్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ లెసన్లో 6 మార్క్స్ క్వశ్చన్ ఏది వస్తుందంటే షేడెడ్ రీజన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ అనమాట.
అది కన్ఫ్యూజన్ అనుకుంటాము. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు స్క్వైర్ ఏరియాలో నుంచి ఈ హెమిస్పియర్ ఏరియా ఈ సెమీ సర్కిల్ ఏరియా తీసేసి ఈ షేడెడ్ రీజన్ వచ్చేసిందా. నెక్స్ట్ ఈ షేడెడ్ రీజన్ కావాలంటే ఈ సెమీ సర్కిల్ ఏరియా యాడ్ చేసి ఈ రెక్టాంగిల్ ఏరియాలోంచి ఈ సెమీ సర్కిల్ ఏరియా తీసేస్తే వచ్చిన ఏరియాని యాడ్ చేస్తే 3 సరిపోయి. చాలా సింపుల్ లెంతీ, కాకపోతే క్యాల్కులేషన్ల కాడ చాలా మందికి పోతుంది. ప్రశాంతంగా సాల్వ్ చేద్దాం, డోంట్ మిస్. నెక్స్ట్ మెన్సురేషన్, ఇది కొద్దిగా ఫార్ములాస్, ఇది కూడా ఆ ఫార్ములాస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది, చదువుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ బేస్ ఇచ్చేసాడు, రేడియస్ ఇచ్చాడు, ఈక్వల్ హైట్లు అన్నాడు, గివెన్ డేటా మొత్తం ఇచ్చి వాల్యూమ్స్ రేషియో ప్రూవ్ చేయంటున్నాడు. వాడే ఇచ్చేసాడు 3:1. అది వస్తుందా రాదా నువ్వు చూపించాలి, ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటివి చాలా సింపుల్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ 9 ఇంపార్టెంట్, అండ్ ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటివి, ఓకేనా. అంటే కంబైన్డ్ సాలిడ్స్ అనమాట. ఒక సాలిడ్ షేప్ కాకుండా 2-3 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సిలిండర్లో 2 హెమిస్పియర్స్ తీసేస్తావు, అలాంటి టైప్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ సిలిండ్రికల్ కంటైనర్. సిలిండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్లీ ఐస్ క్రీమ్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. నాకు గుర్తుండి నేను పబ్లిక్ ఎగ్జామ్లో ఐస్ క్రీమ్ ప్రాబ్లం రాశాను. అదేంటి మీరు ఏపీ కదా అనుకోవచ్చు, మీ తెలంగాణ సిలబస్ ఏపీ సిలబస్ అంతా ఒకటే, మనం పరంపరం. ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఎన్సీఆర్టీ అడాప్ట్ చేసుకోవడం వల్ల మారింది, కానీ దోలు తీరిపోతుంది అనమాట. అంత స్టఫ్ ఉంటుంది, నాలెడ్జ్ అంత ఉంటుంది, నేర్చుకుంటే మాత్రం కిక్కునిస్తుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లెర్న్ ఐస్ క్రీమ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబబిలిటీ, మొన్న మనం ఫినిష్ చేసాం ప్రాబబిలిటీలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫినిష్ చేసాము. ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియో చూడండి. ఈ ప్రాబ్లమ్స్ మాత్రం మిస్ అవ్వకండి, ఇవే ఎగ్జామ్కి రాబోతున్నాయి, ఇవే రిపీటెడ్ క్వశ్చన్స్. పిగ్గీ బ్యాంక్ కావచ్చు, కిడ్డీ బ్యాంక్ అంటారు, మీకు ఏపీ వాళ్ళకి పిగ్గీ బ్యాంక్ అంటారు. డైస్ ప్రాబ్లము, కలర్స్, బాల్స్ అనమాట. నెక్స్ట్ 12 డిఫెక్టివ్ పెన్స్ అనేది నేను పబ్లిక్ ఎగ్జామ్లో నేను రాశాను, అండ్ రీసెంట్ ఇయర్స్లో కూడా చాలా సార్లు ఇది రిపీట్ అయింది. మీరే ఒకసారి చెక్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క ప్రాబ్లం అండ్ ఈ 2 ప్రాబ్లంలు నేను మొన్న మ్యారథాన్లో చేయలే, ఈరోజు అవి కూడా ఫినిష్ చేసేస్తాను, ఓకేనా. డన్, దిస్ ఈస్ ది ఎండ్ అన్నట్టు. ఇవన్నమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిని మిస్ అవ్వకుండా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. దీనికి ఆన్సర్స్ కావాలంటే ఈవినింగ్ మ్యారథాన్లో చూసేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ గెట్ టెన్షన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా వస్తాయి మార్కులు. బాయ్. ఫార్ములా షీట్ మాత్రం యాక్సెస్ చేసుకోవడం మర్చిపోకండి.